ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. మైదా ఉపయోగించకుండా మల్టీగ్రెయిన్ పిండితో స్పెషల్ డ్రై ఫ్రూట్స్ 4 రకాలుగా ఉపయోగించి, మామూలుగా అయితే బయట అటు ఎక్కువ మన ఇంట్లో చేసుకున్నప్పుడు డ్రై ఫ్రూట్స్ ఎక్కువ వేస్తే రక్తహీనత తగ్గుతుంది, మంచి యాంటీ ఆక్సిడెంట్స్ ఎక్కువ వెళతాయి. ఇందులో 4 రకాల డ్రై ఫ్రూట్స్ని ఉపయోగిస్తాం. ఖర్జూరము, యాప్రికాట్స్, కిస్మిస్లు, ఎండు ద్రాక్ష, ఇలాంటివన్నీ కూడా చాలా చాలా ఫలితాలను ఇస్తుంటాయి. అందుకని పిల్లలకి కావాల్సింది బ్రెడ్, మనకు కావాల్సింది పిల్లలకు మంచి ఫుడ్ పెట్టడం. ఆ బ్రెడ్లో మల్టీగ్రెయిన్ పిండి ఉపయోగించి ఇవన్నీ పెట్టేసామనుకోండి, అలాంటి దాని ద్వారా కూడా వాళ్ళకి ఆరోగ్యం వస్తుంది, రక్త పుష్టి పెరుగుతుంది, ఇమ్యూనిటీ పెరుగుతుంది. మామూలుగా బ్రెడ్ తయారు చేసేటప్పుడు ఈస్ట్ ఎక్కువ వాడుతుంటారు, మనం పెరుగు వాడాము ఇక్కడ స్పెషల్గా. అందుకని ఇట్లా హెల్దీ వేలో కాస్త తీపిగా ఉండే ఈ బ్రెడ్ ఎలా చేసుకోవాలో అప్పుడు చూద్దాం. డ్రై ఫ్రూట్ బ్రెడ్ తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: మల్టీగ్రెయిన్ పిండి 1.5 కప్పు, పెరుగు 1/2 కప్పు, పాలు 1/2 కప్పు, కిస్మిస్ 1/2 కప్పు, నిమ్మరసం 1 టేబుల్ స్పూను, బ్లాక్ కిస్మిస్ 2 టేబుల్ స్పూన్లు, ఆప్రికాట్స్ 10, అంజీరాలు 4, తేనె 1 టేబుల్ స్పూను, బేకింగ్ సోడా 1 టీ స్పూను, వంట సోడా కొద్దిగా. ముందుగా ఒక చిన్న బౌల్ తీసుకుని అందులో నిమ్మరసం, బేకింగ్ సోడా, వంట సోడా వేసి బాగా కలిపి దాన్ని పక్కన పెట్టి ఉంచుకోవాలి. తర్వాత మరో బౌల్ తీసుకుని మల్టీగ్రెయిన్ పిండి అందులో వేసేస్తాం. అందులో వంట సోడా, బేకింగ్ సోడా, నిమ్మరసం కలిపిన దాన్ని అందులో వేసేసి దానికి పెరుగు, తేనె, పాలు ఈ 3 వేసి కలిపేస్తాం. ఇలా బ్రెడ్ కోసం ఈ పిండి అంతా కలిపేసి మూత పెట్టేసి ఒక ½ అన్ అవర్ ఉంటే సాఫ్ట్గా బ్రెడ్ పిండి సిద్ధమవుతుంది. ఇక డ్రై ఫ్రూట్స్ కట్ చేసుకోవడం చూద్దాం. అప్పుడు ముందుగా యాప్రికాట్స్ని చిన్న ముక్కలుగా మనం అట్లా కట్ చేసుకోవాలి. అలాగే కిస్మిస్ని కూడా అట్లా చిన్న ముక్కలుగా కట్ చేసేసుకుంటాం. అంజీరాలను కూడా అట్లాగే అట్లా చిన్న ముక్కలుగా కట్ చేసేసుకుంటాం. ఇక మనం కలిపిన బ్రెడ్ పిండి తీసుకుని అడుగున మల్టీగ్రెయిన్ పిండికి చల్లేస్తే అంటుకోకుండా సాఫ్ట్గా ఉండటం కోసం మళ్ళా కాస్త చేతులతో నొక్కి కలపాలి. ఎంత బాగా కలిపితే అంత సాఫ్ట్గా వస్తుంది బ్రెడ్ పిండిని కూడా అట్లా కర్రబెట్టి పలచగా చేసేసి దాని మీద మనం కట్ చేసుకున్న డ్రై ఫ్రూట్స్ ముక్కలన్నిటిని, ఆప్రికాట్స్, కిస్మిస్లు, బ్లాక్ కిస్మిస్లు, అంజీరా ముక్కలన్నిటినీ వేసేసి కర్రపెట్టి ఒకసారి నొక్కేస్తే ఆ పిండిలో ఇవన్నీ ఒత్తుకుని గుచ్చుకుంటాయి ఊడిపోకుండా. ఆ బ్రెడ్ పిండిని అట్లా రోల్ చేసేసి సెంటర్గా కట్ చేసేసి ఒకవైపు రివర్స్లో దాన్ని అట్లా గుండ్రంగా చుట్టాలి, మరోవైపు కూడా అట్లా రివర్స్లో గుండ్రంగా చుట్టుకుంటూ వచ్చేసి బ్రెడ్ ట్రేలో అడుగున బటర్ పేపర్ వేసేసి ఈ డ్రై ఫ్రూట్స్తో రోల్ చేసిన బ్రెడ్ పిండి అందులో పెట్టేసి 20 మినిట్స్ బేక్ చేసుకుంటాం. డ్రై ఫ్రూట్స్ బ్రెడ్ సిద్ధమవుతుంది. చూసారు కదండి, మరి డాక్టర్ గారు చూపించిన విధానంలో బ్రెడ్ తయారు చేసుకుంటే ఇంట్లోనే బ్రెడ్ చేసుకున్నాం కాబట్టి ఆరోగ్యం ఉంటుంది. అలాగే పిల్లలు బ్రెడ్ మాకు ఇవ్వట్లేదు అనే బాధ కూడా పడరు. డాక్టర్ గారు, మరి సాధారణమైన ఫిట్నెస్ ఒక లెవెల్ అయితే బైసెప్స్, ట్రైసెప్స్, 6 ప్యాక్స్ ఇవన్నీ కావాలని కూడా చాలా మంది కోరుకుంటూ ఉంటారు కదా. మరి వారికి కూడా మనం చూపించే వ్యాయామాలు ఉపయోగపడతాయి కాబట్టి ఈ రోజు ఆ వ్యాయామాలు ఏంటో చూద్దామా. ఈ మధ్య మగవాళ్లే కాదమ్మా, ఆడపిల్లలు కూడా అట్లా కోరుకుంటున్నారు. మరి మంచి షేప్ లో జబ్బలు కనపడాలని, ఇట్లా రకరకాలుగా కర్వలు తిరగాలని కోరుకుంటున్నారు కదా. మరి ఇంట్లో ఉండి ఇట్లాంటి వాటిని చేసుకోవటానికి జిమ్కి వెళ్లకుండా సాధ్యమా కాదా అనిపిస్తుంది. మరి అలాంటి వారికి ఈ మంచిగా చేతుల షేప్ రావటానికి, భుజాలు జబ్బలు మంచి బలంగా ఉండటానికి, అంటే బరువులు మొయ్యాలన్నా, ఎక్కువసేపు కష్టపడి పని చేయాలన్నా ఏదైనా మన బలం అంటే చేతులను చూపిస్తాం. అందుకని చేతుల్లో ఆ శక్తి సామర్థ్యాలు పెరగటానికి, మంచి షేప్ రావటానికి ఉపయోగపడే స్పెషల్ జిమ్కి వెళ్లకుండా చేసే వ్యాయామాలు ఇంట్లో ఎలా చేయాలో చూద్దాం. జబ్బల భాగంలో ఉండే మజిల్ బాగా మంచి షేప్లో రావడానికి ఉపయోగపడే ట్రైసెప్ మజిల్కి ఉపయోగపడే 3 వ్యాయామాలు చూడబోతున్నాం. ముందుగా మన ఇంట్లో ఉండే ఏదైనా బరువైన వస్తువుని కానీ లేదా డంబుల్ని కానీ తీసుకుని 2 చేతులతో అట్లా పట్టుకుంటాం. 2 కాళ్ళ మధ్యలో ఒక అరడుగు నుంచి అడుగు దూరం మధ్యలో పెట్టి స్ట్రైట్గా నుంచున్న తర్వాత 2 చేతుల్ని డంబుల్ పట్టుకుని పైకి లేపేసి ఆ తర్వాత మోక చేతుల దగ్గర నుంచి చేతుల్ని వెనక్కి వంచాలి. చివరికి వీపు కానేంత వరకు ఆ డంబుల్ దగ్గర అట్లా బ్యాక్ బెండ్ చేస్తాం. మళ్ళీ 2 చేతుల్ని డంబుల్తో స్ట్రైట్ చేస్తాం. మళ్ళీ వెనక్కి తీసుకెళ్ళాలి, మళ్ళీ స్ట్రైట్ లేపాలి. ఇట్లా చేయటం ద్వారా చూడండి ఆ జబ్బ భాగంలో ఉండే ట్రైసెప్ మజిల్ మంచిగా బలపడటానికి, మంచి షేపులో అట్లా రావటానికి, చూడటానికి జబ్బలు చక్కగా అందంగా ఆకర్షణీయంగా అవటానికి ఈ వ్యాయామం ఉపయోగపడుతుంది. ఇలా ఒక 5-6 రౌండ్స్ 10 రౌండ్స్ చేసిన తర్వాత ఇక రెండో వ్యాయామం సీట్ ఆనిచ్చి చేతులు వెనక పెట్టుకుని అట్లా కూర్చున్న తర్వాత 2 పాదాలు కూడా కొంచెం ముందు ఆనిచ్చేస్తాం. అట్లా
ఇప్పుడు కుడికాలుని పైకి లేపి స్ట్రైట్ గా చాపుతాం. ఎడమ పాదం నేల కానిచ్చి ఉంటుంది. శరీరం బరువంతా చేతుల మీద ఆనుతుంది అనమాట. ఇప్పుడు ఇట్లా ఈసారి కుడి పాదాన్ని ఆనిచ్చేసి ఎడమ పాదం స్ట్రైట్ గా లేపుతాం. బరువంతా మళ్ళీ చేతుల మీద అట్లా వెనక్కి ఎడుతుంది అనమాట, ఆనుతుంది. మళ్ళీ నెక్స్ట్ ఆల్టర్నేటివ్ కుడి పాదాన్ని పైకి లేపుతాం, ఎడమ పాదం ఆనిచ్చేసేసి ఇదే విధముగా ఒక 5-6 రౌండ్స్ 10 రౌండ్స్ చేయగలిగితే ఈ బరువంతా చేతుల మీద పెట్టి చేయటం ద్వారా చేతుల్లో ఉండే జబ్బల భాగంలో ఉండే ట్రైసెప్ మజిల్ కి మంచిగా షేప్ వస్తుంది అనమాట. బాగా బలపడుతుంది ఆ కండంతా కూడా. ఇలా 2 వ్యాయామాలు అయిన తర్వాత 3వ వ్యాయామం మోకాళ్ళ మీద మనం అట్లా నుంచుని పాదాలు చాపేస్తాం. 2 చేతుల్ని ముందు భాగాన్ని అట్లా పెట్టేసి చేతుల మధ్యలోంచి రొమ్ము భాగాన్ని తల భాగాన్ని కిందకి దింపి మళ్ళీ స్ట్రైట్ గా పైకి లేపుతాం. చేతులు స్ట్రైట్ అయ్యే వరకు అట్లా పైకి లేపాలి. మళ్ళీ బెండ్ చేసి తల కిందకి వెళ్ళేటట్టు వంగాలి. మళ్ళీ పైకి లేపాలి. పుషప్స్ తీసినప్పుడు ఎలా కిందకి బెండ్ అయి స్ట్రైట్ గా లెగుస్తాం, అదే మాదిరిగా ఆడవారు కూడా కాళ్ళను స్ట్రైట్ గా చాపితే అట్లా కింద నుంచి పైకి లేవలేరు. కాబట్టి మోకాళ్ళ మీద నుంచి చేస్తే ఇది కష్టం తగ్గుతుంది. చేతులకు మంచి షేప్ ఇవ్వడానికి ఇది సులభమైన పద్ధతి అనమాట. ఈ 3 వ్యాయామాలు జబ్బల భాగంలో ఉండే ట్రైసెప్ మజిల్ కి మంచిగా బలం రావడానికి ఉపయోగపడుతుంది. చూసారు కదండి, ట్రైసెప్స్ కావాలనుకునే వారందరూ కూడా ఎలాంటి వ్యాయామాలు చేస్తే అలాంటి భుజాలు అలాంటి జబ్బలు వస్తాయో మరి డాక్టర్ గారు చూపించిన విధానంలో ఇలాంటి కోరికలు ఉన్న వాళ్ళందరూ కూడా ఈ వ్యాయామం ఖచ్చితంగా ప్రతిరోజు ప్రాక్టీస్ చేయడానికి ట్రై చేయండి. తప్పనిసరిగానమ్మా. కొంతమందికి ఆశ్రమంలో చేరిన 3వ రోజు నుంచి ఉపవాసాలు పెడతారు. కొంతమందికి ఏజ్ ప్రభావం చేతో, కొన్ని మందుల ప్రభావం చేతో, కొన్ని పెయిన్ కిల్లర్స్ యాంటీబయాటిక్ స్టెరాయిడ్స్ వాడటం వల్ల కానీ, వాడుతూ ఉండటం వల్ల కానీ, ఏదైనా ఫిట్స్ లాంటివి వస్తుండటం వల్ల కానీ, కొన్ని హై ఇన్సులిన్ డోసు తీసుకునేవారు కానీ, ఇలాంటి కండిషన్స్లో వాళ్ళకు ఉపవాసం పెట్టరు. వాళ్ళ బాడీ డీటాక్స్ అవ్వాలి, మందుల సైడ్ ఎఫెక్ట్స్ తగ్గాలి, వాళ్ళకి బరువు కొవ్వు కూడా తగ్గాలి. ఇలాంటి వారికి జ్యూస్ ఫాస్టింగ్ రికమెండ్ చేస్తారు. అందుకని అలాంటి వారికి జ్యూసుల మీద ఒక 5 రోజులు 10 రోజులు కూడా ఉంచుతారు అనమాట. మందులు జ్యూసులు తాగి వేసుకోవచ్చు అనమాట. అలా జ్యూస్ ఫాస్టింగ్ ఇలాంటి వారికి రికమెండ్ చేస్తూ ఉంటారు. ఉపవాసాలు 5 రోజులు, వారం రోజులు, 10 రోజులు చేశాక విరమించేటప్పుడు డైరెక్ట్ గా ఫుడ్ లోకి వెళ్ళకూడదు. జ్యూసులు త్రాగి 1 రోజు 2 రోజులు, అప్పుడు మెల్లగా ఆకలి పుట్టాక ఫ్రూట్స్ లోకి వెళ్ళాలి. జ్యూసులు త్రాగి ఉంటే జ్యూస్ ఫాస్టింగ్, ఫ్రూట్స్ తిని ఉంటే ఫ్రూట్ ఫాస్టింగ్. ఇక్కడ మన ఆరోగ్యాలయంలో డైనింగ్ హాల్లో 4 హాల్స్ ఉంటాయి. ఎంతమంది రావాలి, ఎంతమంది వచ్చారు, ఇంకెంతమందికి బాకీ ఉంది, ఎంతమందికి జ్యూస్ ఇంకా ఉంది లేదా తెలిసిపోతుంది అనమాట. డాక్టర్ కూడా ఈ రిపోర్ట్ వెళ్ళిపోతుంది. ఈ జ్యూస్ ఫాస్టింగ్ హాల్ నెంబర్ 4లో రోజు షెడ్యూల్ ఎట్లా ఉంటుందనే విషయానికి వస్తేనండి, మార్నింగ్ 8 o'clockకి వెజిటబుల్ జ్యూస్ ఇక్కడ ఇస్తారండి. ఈ రోజు 7 వెజిటబుల్ కాంబినేషన్ తో వెజిటబుల్ జ్యూస్ ఇస్తే నెక్స్ట్ డే 4 వెజిటబుల్ కాంబినేషన్ తో వెజిటబుల్ జ్యూస్ ఇస్తారు. మరి మిక్స్డ్ వెజిటబుల్ జ్యూస్ అంటే పొట్ల, సొర, బీర, క్యారెట్, టమోటా, బీట్రూట్, కీర, ఈ 7 వెజిటబుల్స్ ని కలిపి వాటర్ వేయకుండా చక్కగా మెత్తగా గ్రైండ్ చేసి పిప్పి తీసేసి ఫిల్టర్ చేసేసి ప్యూర్ జ్యూస్ని ఇక్కడ పోసేసి ఒక్కొక్కరికి 350 ml చొప్పున అట్లా వాళ్ళకి ఇస్తారు. ఇది ఈ రోజు ఇచ్చారనుకోండి, నెక్స్ట్ డే మార్నింగ్ 4 రకాల కాంబినేషన్తో జ్యూసెస్ ఇస్తారు. ఆల్టర్నేటివ్ డేస్ ఇట్లా మారుతూ ఉంటాయి అన్నమాట. ఈ జ్యూస్లో వాళ్ళకి తేనె ఎంత వేసుకోవాలనేది వాళ్ళ చాయిస్. మేము అందరం ఇక్కడ చెప్తాం 5 నుంచి 10 నిమిషాల సేపు జ్యూస్ని చిప్ చేస్తూ తాగాలి. ఉదయం 8కి వెజిటబుల్ జ్యూస్ ఇస్తే 11కి సీజనల్గా లభించే బత్తాయి కానీ, కమలా కానీ ఏ జ్యూస్ ఉంటే ఆ జ్యూస్ 350 ml అట్లా ఇస్తారు. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.